ఎవరు అరిస్తే వాళ్ళు రోవన్ అరిస్తే రోవన్, డెవిల్ అరిస్తే డెవిల్, డిమాన్ అరిస్తే డిమాన్. నేను బర్ర అక్కడ నుంచి మార్క్ ది బ్రో. ఏంది బ్రో ఓకే అంటావు? అయినా కూడా బర్రె అన్నాడు అయ్యా. తీసుకొని వస్తాను. ఇదేంది స్పీడ్ వెళ్ళట్లేదు, నాది గ్లిచ్ అయింది, గైరో గ్లిచ్ అనుకుంటే. ఇది రీస్టార్ట్ చేస్తాను. గ్యారేజ్ దిగిపోతున్నా. బగ్గి కూబు అది కాదు, 2 కూబు 1 బగ్గి ఉంది. బయటకు వస్తే ఇప్పించేస్తుంది. బ్రైట్నెస్ తగ్గిపోయింది 80 నుంచి. ఏం కావాలా? కూబు కావాలా, బగ్గి కావాలా? పెట్రోల్ పంప్ వేరే హౌస్ వెళ్తున్నా. యా 3x పెట్టలేదా ఇంట్లో? ఒక్క గన్ను కూడా దొరకలేదు నాకు. బెస్ట్ హెల్మెట్ ఏం దొరకదు. మళ్ళీ క్లీన్ చేయి ఇంకోసారి. డాషా వస్తుంది కోచింగ్ నుంచి ఇటు సైడ్ రోడ్డు పైన కొండపైకి వచ్చింది. డాషా కాదు వెహికల్స్ కోసం వచ్చి రాడు. పోరా పోక. వీడి దగ్గర గన్ లేదు. వస్తే మింగుదామనే రెడీగా ఉన్నా. పెట్టుకున్నాడు పరిగెత్తుకోండి. పెట్టలే బ్రో లూట్ అసలు. నా కొడుకు అడ్వాన్స్ పెడితే వాడికి ఏమైనా ఎక్కువ ఖర్చు పడుతుందా బ్రో? ఐ మీన్ 3x పెడితే 3x లోడ్ అంటే నువ్వు ఈ అఫీషియల్ టోర్నమెంట్ లో 3x లోడ్ ఉండదు నీకు. ఇంతే ఉంటది లోటు. అంటే కూడా ఆడాలి, ఉండే దాంట్లో ఎరుకోవాలి, పోవాలి అంతే. కాంపౌండ్ అంతే, ఉన్నది ఎరుకో ఉండదు. నీకు ట్రైడెంట్ దాంట్లో 3x ఉంటుందా? దాంట్లో లోడ్ అయినా కొంచెం బాగుంటది. మైక్ ఎవరు పక్కన డెవిల్ అరుస్తున్నారు పక్కన. ఏం బా డెవిల్ లాగరయ్యా, చెప్తానయ్యా. వాళ్ళు ఆపాననుకో రేపు నాకు 0 మార్క్స్ పడుతుంది. ఫైటర్ చేస్తాను దాంతో నేను ఉన్నా. వాళ్ళంతా కష్టపడుతున్నారు, నేను వేరే విధంగా కష్టపడుతున్నా. రెండర్ ఫైర్ అవ్వగానే మాక్సిమం ఈ సైడ్ రావచ్చు. వచ్చేస్తున్నా మ్యాప్ లో ఇచ్చి రావాలి. రిపేర్ టీం లేదు, ప్రిమాస్క్ ఉంది, క్వారీ ఉంది. ఇంకా ఏకేమో 6x ఉంది అయ్యా. అదే బ్రో దానికోసమే నా ఫోన్ ఎత్తుకుతుంటే ఫోన్ కనిపించట్లేదు. అరే ఎందుకు అవుతుంది బ్రో ఫైర్? ఒత్తి స్క్రీన్ మీద టచ్ అవుతుంది. 1 వెళ్తున్నాను నేను. అక్కడ ఎనిమిది ఉన్నారని చెప్పి డిమాండ్ దిగినప్పుడే చెప్పాడు. వాళ్ళు మిల్టా వెళ్ళే టీం అది. కావాలా రెండరబ్బా గలీజ్ రెండరబ్బా, ఉత్తిగా కాదు. ఫామ్ లో ఒక టీం కూడా దిగల. లెఫ్ట్ డ్యూరా నా కాంపౌండ్ సైడ్ డబుల్ 1 నాట్ లోటెడ్. టెంపుల్ పోతున్నా అదే బాహుబలి సెటప్. బాహుబలికి సెటప్ ఉందా? డిబిఎస్ అది మార్క్ ఇచ్చింది. ఇడేమో ఎస్కేల్ ఉంది. పారాషూట్ వస్తుందిగా. నువ్వు డైరెక్ట్ వాటర్ లోకి దూకినా ఏం కాదు. ఒక హెచ్పి కూడా పోవా నీకు పైన నుంచి.
ఫోర్ ఎంకో ఇంటూ కొన్ని నా ముందుకు వచ్చేట్టుకుంటుంది బ్రో. నేను షూర్ కాదు. ఫామ్ షాప్ వెళ్తున్నా, బానోస్ షాప్. లోడ్ వేసుకునే వచ్చాను చూసుకొని ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు. I got నా supplies. M4 దొరికేసింది. నా దగ్గర 0 ఫస్ట్ ఎయిడ్. షాప్ కాంపౌండ్ నాట్లు లూటెడ్. షాప్ కాంపౌండ్ లూటెడ్. నేను M4 తీసుకుంటున్నా. కూపోతుంది రికార్డ్ నుంచి షాప్ కాంపౌండ్. షాప్ కాంపౌండ్ లూటెడ్. కూపోయిందయ్యా. కోపో పొటాటోయిల్ సైడ్ వెళ్తుంది. M4 ఎవరు తీసుకున్నారు? పొటాటోయిల్ వెళ్తుంది. నా దగ్గర నో ఫీలింగ్స్, అసలు నో హెల్త్ కిట్, నో ఇంగ్లీష్ అయ్యా స్వామి. దాని దగ్గర పోతే కనిపించలేదు. చెత్తనా కొడుకు కనబడేస్తాడు. ఎందుకింత రన్ అవుతుంది బ్రో? ఏముంది మన దగ్గర? కాయిన్స్ ఉన్నాయి ఎవరి దగ్గర? తీసుకున్నా దాని దగ్గర పోతే కానీ అయ్యా 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 అరవకండి అయ్యా, ఒకసారి చెప్పండి తీసుకున్నాను. ఎందుకు అట్లా అంటే అరవడం అంటే నాకు ఎట్లా వస్తుంది తెలుసా ఇయర్ ఫోన్స్ లో పొటాటోలు మోగా. హెల్త్ కిట్లు మొత్తం కొన్నావా? అసలు నా దగ్గర హీలింగ్స్ లేవు, నేనేం కొనలే కూడా. మ్యాగ్ తీసుకున్నాను. కోచింగ్ కి డబుల్ బాన్ వెళ్తున్నా. ఒక్క సెకండ్, షాప్ లో హెల్త్ కిట్లు కొని వస్తా. షాప్ లో హెల్త్ కిట్లు తీసుకోండి. ఒక మ్యాగ్ తీసుకోండి. మనం అదే కదా నేను చెప్పా, పోయింది వాళ్ళు ఏమైనా కొనుక్కోవచ్చు. వాళ్ళు అసలు ఆగలేదు అక్కడ, వాళ్ళు అటు నుంచి అటు మూవ్ అయిపోయారు. చెప్పింది అదే ఇప్పుడు కాదు చెప్తా. నా దగ్గర పంపుతుంది. పంపు వెస్టల్కే ఉందిగా అక్కడ. లైట్ వచ్చాయి తీసుకోవాలి. ముందు కాంపౌండ్ లూట్ చేస్తాం. రెడ్ హౌస్ అక్కడ M4 ఉంది. This way to the play zone. पड़ो सेगनियर కోచింగ్ కి ఇలా అవుతాయి గ్యాప్ లో. కోచింగ్ కి కాదు, స్కూల్ సైడ్ ఉంటది కదా, వేర్ హౌస్ కాంపౌండ్. తీస్తున్నారు ఎవరన్నా? తీసుకోవట్లేదు. తీసుకో. ఇందా ఫీల్ లేదు. లూటెడ్ ఇది. డోర్స్ ఓపెన్ అయినట్టు కనిపించింది కానీ అదైతే లూటెడ్. ఇదైతే లూటెడ్, ఇది తెలీదు. డోర్స్ ఓపెన్ అయినట్టు కనిపించింది, మళ్ళీ క్లోజ్. పోతాడు. నాది ఎక్కడ తిరిగిపోద్దో అని చెప్పి మీరు రావాలి. సౌండ్ తగ్గించుకుంటున్నాను ఇక వదిలేసా. నేను రొటేషన్ వెళ్ళిపోతున్నా. సరౌండింగ్స్ అయితే చెక్ లో ఫైట్ అవుతుంది. ఓకే, ఇగ్నోర్ అపార్ట్స్. కొట్టాడు టీజీ టీడీ. రీకాల్ కాంపౌండ్ నుంచి బగ్గు పోతుంది నా సైడ్, నా ముందు. స్కూల్ కి అపార్ట్స్ కి మధ్యలో ఒక కాంపౌండ్ ఉంటుంది, అక్కడ ఆపుకున్నాడు వాడు. వాడు ఒక్కడే బగ్గి. ఓకే, మార్క్ ది లొకేషన్. దానికనే వచ్చాను. సరే సరే సరే, ఇగ్నోర్ చెప్పా కదా, నేను స్కూల్ కి అపార్ట్స్ కి మధ్యలో నుంచి వస్తున్నాను. నేను జానీ కాంపౌండ్ ఆగిన ఒకసారి. బ్రిడ్జ్ క్రాస్ చేయండి మీరు. నేను చెక్ చేసుకో. ఖాళీ బ్రిడ్జ్ ఖాళీ.
జానీ కాంపౌండ్ లూటెడ్. అందుకే ఎవరండి? నేనే వెహికల్ టైర్స్ తీసేస్తున్నా. వెహికల్ టైర్స్ తీసేస్తున్నా. పార్ట్స్ సైడ్ వెహికల్ టైర్స్ తీసేస్తున్నా. చూద్దామా? ఓకే తీయండి. రన్ ఓవర్ వేయండి. చెక్ చేయండి ఎనిమీస్. వాచ్ టవర్ కాదు వాచ్ టవర్ నుంచి ఏకేంతో కొట్టాడయ్యా. వాడి సోలో బిల్డింగ్ అక్కడికి వచ్చాడు. సోలో బిల్డింగ్ సరే లెఫ్ట్ 3 స్టోరీ సైడ్ వాడండి. అరే గుద్దుకున్నది. లెఫ్ట్ 3 స్టోరీ వచ్చాను అందరూ. ముందు నుంచి కూప్ వెళ్తుంది. ఒమేగా ముందు నుంచి రైట్ సైడ్ సోలో బిల్డింగ్ ఉంది. ఆ కూప్ వచ్చింది. కూపులు కొట్టుకున్నాయి. రోడ్ మీద వెళ్దాం. ముందు పోతున్నా వాడికి. నాకు ఒకడు నన్ను కూడా దొక్కించండి బగ్గీతో. డేవిల్ చైన్ సీట్ కొట్టినావు నువ్వు? అసలు ఏం కొట్టలా నేను. అది డాష్ గుద్దేసింది అయ్యా. ఎందుకు సైడ్ లోంచి పోతాం. ఓకే షూటింగ్ రేంజ్ క్లియర్. రన్ అవుతుంది చేసుకోండి. ముందు బగ్గి 2 బగ్గీలు. రైట్ కాడోస్ కాదు నువ్వు రైట్ వెళ్ళిపో. ఒక్క నిమిషం వెహికల్ రిపేర్ చేసుకో. బగ్గి మన కింద నుంచి. ఏ డిమాండ్ డబ్లింగ్ బగ్గి. డిమాండ్ అక్కడ తిప్పుతూ మైక్ చెప్పులు పోతున్నాయ్యా. మార్క్ చూసుకోండి. షూటింగ్ రేంజ్ బయట నుంచి ఫ్యూయల్ లేదు. నువ్వు 10 షూటింగ్ రేంజ్ బయట నుంచి పోండి. రైట్ సైడ్ 10% ఉంది డిమాండ్ ఫ్యూయల్. కింద మిరాడా ఉంది. మిరాడా ఉంది రోడ్డు మీద. వెయిట్ ఫర్ మీ. ఏడుకి వెళ్ళిపోతున్నారు. చెక్ చేస్తున్నా. చెప్పండి. అది కూడా మిస్ చేయొద్దు. నేను వెళ్తున్నా. రైట్ కాంపౌండ్ ఖాళీ. కాంపౌండ్ ఆగండి మీరు. రైట్ కాంపౌండ్ ఖాళీ ఆగండి. నెక్స్ట్ జోన్ ఒక మెల్లగా అవ్వచ్చు. వెహికల్ కరెక్ట్ పెట్టుకోండి. షవర్ నుంచి వస్తారు. షవర్ నుంచి వస్తారంట. షవర్ నుంచి చూసుకోండి. షవర్ని అయ్యా నువ్వు అనింది కదా నేను చెప్పింది. ఓకే ఇల్లు వచ్చింది అసలు అక్కడ ఒక్కటైనా. ఇంకోటి డిమాండ్ కొట్టింది కాకుండా నేను ఒక నాకు ఇచ్చిన మరి అది ఫుల్ కిల్ అయిందో లేదు తెలియదు నాకు. ఓకే అండి.
ఇది ఓపెన్ అవి కదా స్టార్ట్ షాక్ అవ్వండి. ఉన్నది నెక్స్ట్ కదా. మార్కింగ్ ఇచ్చా జోన్ కి. షాక్ కాదు అది. అది చిన్న ఇల్లును ఒక డబుల్ స్టోరీ. జోన్ క్లియర్ ఉందో లేదా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. డోర్కి రెడీ అయ్యారు. మీ క్లోజ్ లో ఫైట్ అవుతుండే తెలుస్తుంది కాబట్టి అప్పుడు రెడీ చేసుకోండి. ఎందుకంటే పేర్లు అందరికి సేమ్ లేవు, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ. కేవ్ క్లియర్. లెఫ్ట్ నుంచి గుంజుతుంది బ్రో స్క్రీన్. లెఫ్ట్ నుంచి స్క్రీన్ గుంజుతుంది నాకు లిటరల్లీ. డైరెక్ట్ నా మార్కెట్ ఇప్పుడే ఆగొద్దు, కొంచెం వెహికల్స్ తిప్పుతూనే ఉండండి. అది ఒక నిమిషం చూస్తున్నా ఇక్కడ. అక్కడ వరకు చెక్ చేసుకొని తిప్పుకోండి. ఇక్కడ వరకు క్లియర్ డిమాండ్ బ్రో. Watch out! కేవ్ దగ్గర బగ్గి ఉంది. సరే వదిలేద్దా, నా దగ్గర రా క్లియర్. నీకు జార్జా లెఫ్ట్ హిల్ అదే క్లియర్ హిల్ అంతా. ముందు ఫైట్ డిమాండ్ ముందు. ఓకే ఓకే, మీరు ఎడ్జ్ ఆగి తీసుకోండి, ఫ్రాగ్స్ ఎత్తుకోండి, ఓవర్కమిట్ కావద్దు. యా ఆండ్రాయిడ్ నేడేస్తున్నా వెనకాల నుంచి కొడుతున్నాను. ముందే ఉన్నారు. వెళ్ళిపో డిసెంగేజ్ చేస్తున్నా. వెళ్ళిపో ఆగకు. రోన్ ఏడికి వెళ్తాడు. Watch out! Watch out! డిపో పట్టుకుందాం. ఇగో ఆ డిపో పట్టుకుందాం వెళ్ళి డైరెక్ట్. కానీ పైన నుంచి పడతాడు. ఒక రెండు స్మోక్ పైన నుంచి పడతాడు. స్మోక్స్ వేసుకోండి ఫస్ట్ ముందుకి. ఓపెన్ పైన ఉన్నారు. హీల్ చేసుకో బ్రో. ముందుకేస్తున్నా. హీల్ అవ్వండి. ఎఫ్ఎల్ సిగూరో వాడు అక్కడే ఉన్నాడు. లెఫ్ట్ లో ఎనిమిస్. Watch out! రైట్ తిప్పు డిమాండ్, రైట్ తిప్పు. ఇక్కడ ఆపుకో డిమాండ్. ఇక్కడ ఆపుకో. ఈ డిప్ ఆపుకో. స్మోక్ చేయి. స్మోక్ వేద్దాం అనుకున్న గ్యాప్ లో ఇక్కడ ఉన్నాడు. అయ్యా నేను ఒకసారి డాడీ వస్తాను, చార్జింగ్ పెట్టేసి వెళ్తాం.